జై శ్రీకృష్ణ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అధర్మం పెరిగితే స్త్రీలు దారి తప్పుతారు అంటున్నాడు ముందు శ్లోకంలో అర్జునుడు. అంటే ఒక ఇంట్లో విలువలు నేర్పే పెద్దలు లేకపోతే లేదా వారు బాధ్యతారాహితంగా ఉన్న ఆ ప్రభావం నేరుగా పిల్లల మీద పడుతుంది. ఇల్లు అనేది మొదటి పాఠశాల. అక్కడ క్రమశిక్షణ తప్పితే బయట సమాజం అదుపు తప్పుతుంది. నేడు మనం చూస్తున్న క్రైమ్ రేటు లేదా యువత తప్పుదోవ పట్టడానికి మూలం కుటుంబంలో నైతికత తగ్గటమే. పితృదేవతలకు పిండ ప్రదానాలు ఆగిపోతాయి, వారు పతనమవుతారు అన్నాడు అర్జునుడు. దీన్ని కేవలం కర్మకాండాల పరంగా కాకుండా కల్చర్ అమ్నేషియాగా చూడాలి. మన పూర్వీకుల త్యాగాలను మనము సంస్కృతిని మర్చిపోతే మనం ఎవరో మనకే తెలియని స్థితి ఏర్పడుతుంది. నేటి తరములో పెరిగిపోతున్న ఒంటరితనము డిప్రెషన్కు ఒక కారణం. తమ మూలాలతో సంబంధం తెగిపోవటమే. అది ఎలాగో ఈ శ్లోకంలో చూద్దాం. సంకరో నరకాయైవ కులఘ్రానం కులస్య చ పతంతి పిత్రోహేషాం లుబ్ధ పిండోదక్రియాః. వర్ణసంకరం వల్ల కులానికి కులభ్రష్టులకు మిగిలేది నరకమే. అలాంటి వారి పితృదేవతలు శ్రాద్ధ తర్పణాలకు కూడా నోచుకోరు, అధోగతి పాలవుతారు. అధర్మం వ్యాప్తి చెందటం వల్ల ఏర్పడిన వర్ణసంకరం నరకాన్ని అందిస్తుంది. కులాన్ని నాశనం చేసిన వారికి, ఆ వినాశంలో నశించకుండా మిగిలిన వారికి ఇరువురికి నరకమేనంటున్నాడు నరనామధేయుడు. అధర్మ వ్యాప్తికి, కులనాశనానికి, వర్ణసంకరానికి కారకులైన వారికి ఎలాగూ నరకం ప్రాప్తిస్తుంది. అలా కాకుండా వినాశనంలో నశించకుండా మిగిలిన వారు ఉంటారు కదా, వారికి కూడా నరకమే ప్రాప్తిస్తుంది అన్నది అర్జునుడి అభిప్రాయం. ధర్మం తెలిసిన వారు, కులధర్మాలను క్షుణ్ణంగా ఎరిగిన వారు యుద్ధంలో దివంగతులవుతారు కనుక మిగిలిన వారికి మార్గనిర్దేశం చేసేవారు లేకుండా పోతారు. వీరు ఏది వివాహితో ఏది అవాహితో ఎరుగరు కనుక కులధర్మాలను విస్మరించి పాపాన్ని సంపాదించుకుంటారు. ఇలా యుద్ధ కారణంగా అంతా పాపమైపోతుందని పార్థుని ఆవేదన. కులమును నశింపజేసిన వారికి, కులధర్మాలు పాటించలేని అసమర్థులకు మాత్రమే కాదు నరకం ప్రాప్తించేది, పూర్వీకులకు కూడా పిండోదకాలు అందక అధోగతి పాలవుతారు అంటున్నాడు అర్జునుడు. కులములో పూర్వీకులు చేసిన పాపాలకు నిష్కృతిగా ఆ కులంలో జీవించున్న వారి సంతతి పిండోదకాలు సమర్పిస్తారు. ఈ విధంగా పితృల రుణాన్ని తీర్చుకుంటారు. గృహస్థాశ్రమ ధర్మంలో వివాహానికి ఇదొక ముఖ్య ప్రయోజనం. దేవ రుణాన్ని, పితృ రుణాన్ని పూర్తిగా తీర్చటమే వివాహానికి ఫలం. గడిచిన 3 తరాల్లో పితృదేవతలు వారు జీవించి ఉన్నప్పుడు తెలుసో తెలియకో ఎన్నో పాపాలు చేసి ఉంటారు. ఆ పాపాలను తటస్థపరిచి గతించిన పితరులను యాతన లేకుండా సుఖించటానికి వారి సంతతి వారు ప్రతి మాసం తర్పణాదులు నిర్వహిస్తారు, పిండోదకాలు సమర్పిస్తారు. యుద్ధంలో పెద్దలందరూ నశిస్తే పిండోదకాలు పితరులకు సమర్పించేవారెవరుంటారు? చనిపోకుండా మిగిలి ఉన్న వాళ్ళు సమర్పిస్తారు అనుకుందాం. వాళ్ళకైనా విధి విధానాలు తెలిసే వాళ్ళెవరుంటారు, తెలిపే వాళ్ళు ఎవరుంటారు? ఈ విధంగా పితరులు పిండోదకాలు లేనివారే తీవ్ర యాతనను, దుఃఖాన్ని అనుభవిస్తారు. ఇదంతా యుద్ధ ఫలితమేదే కదా అని పార్థుని ప్రశ్న. కుల స్త్రీలు రక్షణ లేక పాడైపోతే వర్ణసంకరం ఏర్పడుతుంది. అలాంటప్పుడు పిండోదకాలు సమర్పించేవారు ఎవరు? ఎవరు సమర్పించేది ఎవరికి చెందుతాయి అనేది చాలా క్లిష్టమైన విషయం. బీజ ప్రదాతలు ఒకరు, పిండోదకాలు స్వీకరించేవారు వేరొకరు అయ్యేందుకు వీలు లేదు. ఎవరికి ఎవరు బీజ ప్రదానంలో వారికి చెందుతాయి. తత్సంతానమైన పిండోదకాలు. ఇదంతా వర్ణసంకరంలో అర్జునుడు చూస్తున్న గందరగోళం. ఈ గందరగోళం అంతా గాంధీవానికే కానీ గోవిందునికి లేదు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు గోవిందుని వద్ద ఉన్నాయి. ఆ చిక్కుముడిలన్నీ సాంఖ్యంలో వాటంతటవే విడిపోతుంటాయి. నేటి జనరేషన్లో చాలామందికి తాము ఎవరో, తమ కుటుంబ నేపథ్యం ఏమిటో తెలీదు. కేవలము ఇంటర్నెట్ చూసి, ఎవరో ఇన్ఫ్లుయెన్స్ను చూసి వాళ్ళలా మారాలనుకుంటున్నారు. తన మూలాలు తెలియని మనిషి గాలిలో కొట్టుకుపోయే ఆకులాంటివాడు. ఆ గందరగోళమే అసలైన నరకం. తనకంటూ ఒక గుర్తింపు లేకపోవటం వల్ల వచ్చే యాంగ్జైటీ మరియు డిప్రెషను
నేటి ఆధునిక నరకం. పిండ ప్రదానం ఆగిపోవటం అంటే కృతజ్ఞత మర్చిపోవటం. దీనివలన లాక్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కూడా చూడాలి. మనల్ని ఈ స్థాయికి తీసుకురావటానికి మన తల్లిదండ్రులు, వారి పూర్వీకులు ఎంతో కష్టపడ్డారు. నేటి తరం తమ సక్సెస్ అంతా తమ కష్టమే అనుకుంటున్నారు. పూర్వీకులు త్యాగాలను స్మరించుకోకపోవటం వల్ల మనిషిలో ఈగో పెరుగుతుంది. ఏ రోజైతే మనిషి తన గతాన్ని మర్చిపోతాడో ఆ రోజే అతని నైతిక పతనం మొదలవుతుంది. అర్జునుడు ఈ మాటలు చెప్పింది భయంతో, కానీ కృష్ణుడు దీనికి సమాధానంగా 2వ అధ్యాయంలో మనకు చెప్తాడు. అర్జున, పరిస్థితులు ఎలా ఉన్నా నీ స్వధర్మం నువ్వు చేయి. ఒక వ్యక్తి తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే ఏ వ్యవస్థ కుప్పగోలదు అని ధైర్యం చెప్తాడు. దాన్ని తర్వాత శ్లోకాల్లో చూద్దాం. గీతను అర్థం చేసుకుంటూ మన జీవితాలను ఉన్నతంగా మలుచుకోవటానికి, నా ఈ గీతా ప్రయాణంలో తోడుగా ఉండటానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి. జై